హలో ఆల్, వెల్కమ్ అగైన్. సో ఈ వీడియోలో నేను జస్ట్ కేవలం ఐఎంఎస్టీ సబ్జెక్ట్లో ఐఎంఎస్టీ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ పెట్ అండ్ సిపిఎం. సో ఈ పెట్ అండ్ సిపిఎం గురించి ఒక కంపల్సరీ ఎస్సే క్వశ్చన్ ప్రతిసారి ఇస్తారు. సో వాట్ ఈస్ పెట్ అండ్ సిపిఎం? దీస్ ఆర్ ద నెట్వర్క్ డయాగ్రామ్స్ అంటారు వీటిని. దీస్ ఆర్ ద నెట్వర్క్ డయాగ్రామ్స్. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో సిపిఎం. సో వాట్ ఈస్ సిపిఎం? సిపిఎం మీన్స్ క్రిటికల్ పాత్ మెథడ్. ఓకే, వాట్ ఈస్ పెర్ట్? పెర్ట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్స్. ఓకే, ఏంటి రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ క్రిటికల్ పాత్ మెథడ్ ఉంది కదా, ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అంటే మనకి టేబుల్లో కేవలం ఆ యొక్క యాక్టివిటీ అండ్ డ్యూరేషన్ మాత్రమే ఇస్తాడు ఈ క్రిటికల్ పాత్ మెథడ్లో. ఓకే, వాట్ ఈస్ ద పెర్ట్లో మాత్రం మనకి త్రీ మెథడ్స్ ఉంటాయి, త్రీ టైమ్స్. వాట్ ఆర్ ద త్రీ టైమ్స్? T0, TM అండ్ TP. ఓకే, 3 టైమ్స్ ఇస్తారనమాట మనకి. రెండింటికి సేమ్ కామన్ మెథడాలజీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ డ్యూరేషన్ ఇచ్చిన వెంటనే మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసేసుకొని యూ విల్ క్యాలిక్యులేట్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం, లేటెస్ట్ స్టార్ట్ టైం అన్నీ స్లాక్ మెథడ్ అన్నీ కట్టుకుంటాం ఇక్కడ. కానీ పెర్ట్లో మాత్రం మనకి T0, TM, TP అని ఇస్తారు, 3 టైమ్స్ ఇస్తారు. సో ఈ 3 టైమ్స్ని కలిపి మనం ఒకటే టైంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్టివిటీ డ్యూరేషన్ ఉంది కదా, సో 3 టైమ్స్ ఇచ్చారు. 3 టైమ్స్తో మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయలేము. సో అప్పుడు మనం ఒకటే టైంగా కన్వర్ట్ చేయాలి. దానికి ఫార్ములా T0 ప్లస్ 4TM ప్లస్ TP/6. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ టైం, అంతే. సో సిపిఎం ఇచ్చే మెథడే, సేమ్ సిపిఎం మెథడే ఒకటి నేర్చుకుంటే పెర్ట్ని సిపిఎంగా మార్చి చేయడమే దిస్ అబౌట్ పెర్ట్ అండ్ సిపిఎం మెయిన్. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రాయింగ్ ద నెట్వర్క్. ఫస్ట్ థింగ్ ఈజ్ డ్రాయింగ్ నెట్వర్క్. సో డ్రాయింగ్ నెట్వర్క్ ఏముందండి, మాకు డ్రాయింగ్ నెట్వర్క్ గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన పని లేదు కదా, క్వశ్చన్లో ఇచ్చేస్తారు, ఆటోమేటిక్ అనుకుంటారు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డ్రా ద డయాగ్రామ్. ఇది ఎప్పుడు పెన్తో డ్రా చేయకూడదు. పెన్తో డ్రా చేస్తే చాలా మిస్టేక్స్ వస్తాయి. యూ హ్యావ్ టు కీప్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ వేసుకోవాలి. సో ఒక శాంపుల్ ప్రాబ్లమ్తో స్టార్ట్ చేసేద్దాం. సో సపోజ్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ వన్. యాక్టివిటీ 1 to 2, 2 to 3, 3 to 6, 2 to 4, 1 to 5, 5 to 6, 4 to 6, 5 to 7, 7 to 8, 6 to 8. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా 8 ఎలిమెంట్స్ యొక్క సీక్వెన్స్ మనం చూసుకోవాలి. సో 1 to 2, 2 to 3, 3 to 4 వరుసగా వెళ్ళిపోవడం కాదు కదా. సో 1 to 2 అని ఇచ్చాడంటే, సో చెప్తున్నాను చూడండి, ఫస్ట్ కామన్గా ప్రతి ఎలిమెంట్కి ఇలా మనం రాసుకోవాలి. ప్రతి ఎలిమెంట్ ఇలా నోట్గా రాసుకొని ఫస్ట్ 1 to 2. ఓకే, సో చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను, ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, డ్రాయింగ్ ద నెట్వర్క్ అనేది టెక్స్ట్ బుక్లో చూసి మనం మెసేజ్ అనుకుంటారు, కానీ యూ హ్యావ్ టు యూజ్ యువర్ లాజికల్ థింకింగ్. సో చూడండి 1 to 2 ఈజ్ 6. సో 1 to 2 6 వేసుకుందాం. ఓకే, 1 to 2 జరగడానికి 6 డేస్ పట్టింది. అండ్ నెక్స్ట్ 2 to 3. సో 2 to 3 అంటే మనం స్ట్రైట్గా వేసుకోవచ్చు. సో ఎందుకు నేను స్ట్రైట్గానే వేస్తున్నానండి, ఇలా పైకి వేయచ్చు కదా అంటే, సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో మీరు 1 to 2 కావాలంటే పైకి వేసుకోండి. ఓకే, జస్ట్ నేను ట్రయల్ అండ్ ఎర్రర్గా మొత్తం అన్ని వరుసగా వేసుకుంటూ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై ఓన్ వే. సో 1 to 2, 2 to 3 ఈజ్ 4. సో 4 ఇచ్చారు, 4 days. అండ్ నెక్స్ట్ ఈజ్ 2 to 4. సో 2 to 4 అనేది ఎక్కడ వేయాలి? నేను పైకి వేయాలి, కిందకి వేయాలి 2 to 4 అనేది. సో నేను ఇక్కడ 4 వేసేసి తర్వాత ఇలా 5 వేసేయడం కంటే ఒకసారి నేను టేబుల్ చదువుకుంటాను నేను. సో ఒకసారి టేబుల్ చదువుకుంటే నాకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 2 to 4 అని ఇచ్చాడు, అండ్ 1 to 5 అని ఇచ్చాడు, 5 to 6 అని ఇచ్చాడు, అండ్ 4 to 6 అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, 2 నుంచి 4 కనెక్ట్ అయిన తర్వాత ఆ 4 అనేది 6తో కనెక్ట్ అవుతుంది, ఆ 6 అనేది 5తో ఇంటర్లింక్ అవుతుంది. ఓకే, సో అంటే ఏంటి ఇక్కడ 5 to 6 అండ్ 2 to 4. సో నేను ట్రయల్గా వేస్తున్నాను, మామూలుగా జస్ట్ శాంపుల్గా ట్రయల్ వేస్తున్నాను నేను. సో ఇక్కడ 2 to 4 అని ఇచ్చాడు కదా, సో 2 to 4కి నేను శాంపుల్గా ఇలా వేస్తున్నాను, పైకి వేస్తున్నాను 2 to 4 అండ్ 1 to 5. సో 1 to 5 అంటే
సో ఇప్పుడు నేను 1 ఇక్కడ ఉంది, 5 నేను ఇక్కడ వేసాను అనుకోండి, సపోజ్ ఇలా 5 ఎప్పుడు అలా ఓవర్లాప్ అవ్వకూడదు. సో 1 to 5 ఇలా వేసి అండ్ 5 to 6 ఇలా వేస్తే అలా ఎప్పుడు ఓవర్లాప్ అవ్వకూడదు. సో ఆ 5 అనేది సెపరేట్గా కనిపించవచ్చు, నో ప్రాబ్లం. 1 to 5, ఓకే. 2 to 4 is 8 days అండ్ 1 to 5 is 4 days. ఓకే, నెక్స్ట్ ఇంకా 5 to 6 అని ఇచ్చాడు. సో 5 to 6 అన్నాడు కాబట్టి అసలు మీరు ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ 5 to 6 వేస్తున్నారు కదా, సో 5 to 6 వేసిన తర్వాత అసలు 2 to 6 ఉందా 3 to 6 ఉందా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 2 to 6 ఉంటే కనుక ఇది ఇలా రాదు, ఓకే, ఇది ఇలా రాదు. సో అక్కడ డయాగ్రామ్ మారిపోతుంది. సో అందుకే ఫస్ట్ టేబులర్ ఫామ్ మొత్తం చూసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్స్ వేసుకోవాలి, ఎందుకంటే అన్నీ ఇంటర్లింక్ అవ్వాలి, ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు. ఇట్ షుడ్ ఫామ్ ఏ క్లోజ్డ్ లూప్. సో కంప్లీట్ క్లోజ్డ్ లూప్ ఫామ్ అవ్వాలి. సో 3 to 6 కదా, సో 3 to 6 is 5 అండ్ యూ హ్యావ్ ఆల్సో 5 to 6 అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. ఇట్ ఈస్ 7 అండ్ ఆల్సో 4 to 6 గురించి కూడా క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ఇట్ ఈస్ 11 అండ్ నెక్స్ట్ 5 to 7. సో 7 అనేది ఎలా వేసుకుంటారు, 7 ఇక్కడ వేసుకుంటారా, లేకపోతే 7 ఇక్కడ ఎందుకు ఇయ్యాలా వద్దా 7 అనేది. సో చూడండి ఇక్కడ చూడండి 6 to 7 గురించి రిలేషన్ ఇచ్చాడు, ఇక్కడ 6 to 7 గురించి రిలేషన్ ఇవ్వలేదు, 6 to 8 గురించి ఇచ్చాడు అండ్ ఆ 8 అనేది 7తో కనెక్ట్ అవుతుంది. సో అంటే 5 to 7 ఇలా వేసుకున్నా, ఇక్కడ 8 అనేది ఉంచుకున్నా, 6 to 8 అనే లూప్ ఉంది అండ్ 7 to 8 అనే లూప్ ఉంది. ఓకే, 7 to 8 is 12 and 6 to 8 is 3. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యావ్ గివెన్ ద నెట్వర్క్ డయాగ్రామ్. అది యాక్చువల్గా అది ఇక్కడ వాడికి ఆన్సర్లో వాడు చెప్పినట్టుగా ఎలా ఉండాలని రూల్ లేదు. సో యూ క్యాన్ ఫాలో యువర్ ఓన్ ప్రొసీజర్. సమ్ టైమ్స్ ఇది పైకి కిందకి కూడా వెళ్ళొచ్చు, దెర్ ఈజ్ నో కాంప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద నెట్వర్క్ డయాగ్రామ్. సో ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ లెర్నింగ్ దిస్ PERT అండ్ CPM ఏంటంటే హౌ టు డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్, హౌ టు ఫార్మ్ ద లూప్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ లూప్ ఫార్మేషన్కి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ వేస్తాం. సో ద రూల్స్ హియర్ ఈస్ ఏది కూడా మనకి రివర్స్ రాకూడదు అండ్ ఆల్సో ఏది కూడా క్రాస్ అవ్వకూడదు. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 to 6 ఇక్కడ వేసాను, 8 ఇక్కడ లోపలేస్తే ఓవర్లాప్ క్రాసింగ్స్ జరుగుతాయి, దట్ క్రాసింగ్ షుడ్ బి అవాయిడెడ్. సో ఫస్ట్ ప్రయారిటీ యూ హ్యావ్ టు లెర్న్ ఈస్ అండర్స్టాండింగ్ హౌ టు డ్రా ద నెట్వర్క్ బేస్డ్ ఆన్ దిస్ టేబులర్ ఫామ్. ఓకే, టేబులర్ ఫామ్ బట్టి నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా నేర్చుకోవాలి. ఆఫ్టర్ దిస్ PERTకైనా CPMకైనా సేమ్ మెథడ్. PERTకైనా CPMకైనా కామన్గా అడిగేది ఏంటంటే ఫస్ట్ డ్రాయింగ్ ద నెట్వర్క్ డయాగ్రామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైండింగ్ ద క్రిటికల్ పాత్. సో ఇప్పుడు మనకి ఎన్ని పాత్స్ ఉన్నాయి ఇక్కడ, సో 1 to 8 మధ్యన ఐ కెన్ సీ హియర్ 1 2 3 6 8 అనే ఒక పాత్, 1 2 4 6 8 అనే ఒక పాత్ అండ్ 1 5 6 8 అనే ఒక పాత్, 1 5 7 8 అనే ఒక పాత్. 4 పాత్స్ కనిపిస్తున్నాయి నాకు. అంటే దారులు 1 నుంచి 8కి ఎన్ని వేస్ ఉన్నాయి, సో దెర్ ఆర్ వేస్ లైక్ 1 2 3 6 8 అనే స్ట్రైట్ వే ఉంది అండ్ 1 5 7 8 అనే వే ఉంది అండ్ 1 4 6 8 అనే వే ఉంది అండ్ ఆల్సో 1 5 6 8 అనే వే కూడా ఉంది. ఓకే, దీస్ మెనీ వేస్ ఆర్ దేర్ ఫర్ గోయింగ్ ఫ్రమ్ 1 to 8. సో ఇందులో క్రిటికల్ పాత్ అంటే ఏంటి, సో క్యాల్కులేటింగ్ ద డేస్. సో మధ్యలో ఉన్న డేస్ క్యాల్కులేట్ చేయడమే. సో 1 2 6 8 అంటే 1 2 6 8 అంటే 6 + 4 10 + 5 15 + 3 18 అలా క్యాల్కులేట్ చేయడమే. 18 1 5 7 8 సో అంటే 4 ప్లస్ ఇది 9 ఇచ్చాడు, 4 + 9 + 12 13 + 12 25 అండ్ 1 4 6 8 is 1 4 6 8 6 + 8 14 14 + 11 25 25 + 3 28 and next 1 5 6 8 4 4 + 7 11 11 + 3 14. సో ఇప్పుడు చెప్పండి, అవుట్ ఆఫ్ దిస్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ పాత్. సో లాంగెస్ట్ పాత్ ఈస్ దిస్ 1 4 6 8. సో దట్ లాంగెస్ట్ పాత్ ఈస్ కాల్డ్ ద క్రిటికల్ పాత్ ఆర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. PERT కానీ CPM కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం ఒక సింగిల్ టేబులర్ కాలంగా మార్చుకోవాలి. CPM ఇస్తే డైరెక్ట్గా మనం అది యూస్ చేసి డైరెక్ట్గా నెట్వర్క్ డయాగ్రామ్ వేసి వీ క్యాన్ ఫైండ్ ద క్రిటికల్ పాత్. ఒకవేళ PERT ఇస్తే కనుక ఇక్కడ ఇచ్చిన 3 టైమ్స్ ఉన్నాయి కదా, ఆ 3 టైమ్స్ని ఒకటే టైంగా కన్వర్ట్ చేయాలి. ఏంటో ఫార్ములా T0 + 4Tm + Tp/6. వాట్ ఈస్ T0? T0 ఈస్ ఆప్టిమిస్టిక్ టైం
మీడియన్ టైం, పెసిమిస్టిక్ టైం. ఏంటి ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్, మీడియన్ అంటే దీస్ ఆర్ ద ప్రాక్టికల్ టైమ్స్, అలవెన్సెస్ టైమ్స్ అండ్ అలా ఇచ్చారనమాట. సో పెర్ట్కి కంపల్సరీగా మనకి 3 ఇస్తారు. పెర్ట్ మీరు క్వశ్చన్లో చూసుకోండి, క్వశ్చన్లో పెర్ట్ అని మెన్షన్ చేశాడా, సిపి అని మెన్షన్ చేశాడా? పెర్ట్ అని మెన్షన్ చేస్తే 3 కంపల్సరీ ఉండాలి. సిపి అని మెన్షన్ చేస్తే ఓన్లీ యాక్టివిటీ డ్యూరేషన్ ఉండి నెట్వర్క్ డయాగ్రామ్, క్రిటికల్ పాత్, ప్రాజెక్ట్ డ్యూరేషన్ అండ్ ఇంకేం అడుగుతాడంటే ఇక్కడ ఇంకో సో ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఈఎస్టీ అండ్ ఎల్ఎఫ్టీ. ఈఎస్టీ అండ్ ఎల్ఎఫ్టీ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని చాలా టెక్స్ట్ బుక్స్లో చాలా రకాలుగా ఇచ్చారు. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదే డయాగ్రామ్ని హౌ ఇట్ ఈస్ స్టార్టింగ్. సో స్టార్ట్ అయిన తర్వాత ముందు దానికి యొక్క డేస్ ఎంత పడుతుందని క్యాలిక్యులేట్ చేయడమే. చూద్దాం, లెట్స్ సీ ఇట్. సో ఫస్ట్ ఈఎస్టీ ఎల్ఎఫ్టీ కదా. సో ఈఎస్టీ ఎల్ఎఫ్టీకి ఫస్ట్ నేను నోట్స్ రాసుకుంటాను. సో నోట్స్ చూస్తాను చూడండి. సో ఒక టేబులర్ కాలం వేసుకోండి. ఇలా టేబులర్ కాలమ్స్లో మనకి నోట్స్ ఎన్ని ఉన్నాయి మనకి. ఇదంతా ఈ గురించి చెప్తాం, ఈఎస్టీ, అండ్ ఇక్కడంతా ఎల్ఎఫ్టీ గురించి చెప్తాం. ఓకే, సో దెర్ ఆర్ నోట్స్ 1 2 3 4 5 6 7 8 నోట్స్ ఉన్నాయి మనకి. ఓకే, నోట్స్. సో నోట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ ద నోట్స్ అంటే ఏంటంటే మనకి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 8 వేసాను, 10 ఉంటే 10. సో లైక్ దట్. సో లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్కి ఏమవుద్ది మనకి ఎర్లియస్ట్ స్టార్ట్ టైం. ఫస్ట్ టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ద ఫస్ట్ వాల్యూ షుడ్ ఆల్ బీ కన్సిడర్డ్ బై E1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుద్ది. సో హియర్ E1 ఈజ్ ఈక్వల్ టు 0 అంతే. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట, మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, 4 5 6 7 and 8. సో see here. నెక్స్ట్ వాట్ ఈస్ E2? సో E2 రావాలంటే ఏమవుతుంది? E2 రావాలంటే సో వాట్ ఈస్ E2? ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. E2 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ 6 అనమాట దాని అర్థం. అంటే E2 అవ్వాలంటే E1 కంప్లీట్ అయితే తప్ప E2 దగ్గర రాలేవు నువ్వు. సో దట్స్ వై E1 ప్లస్ 6 డేస్. సో E1 వాల్యూ అంతా 0. సో 0 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి E2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ నెట్వర్క్ డయాగ్రామ్. ఈ నెట్వర్క్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా మనకి లూప్ అంతా ఫార్మ్ అయింది అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా అది కట్టుకొని యూ విల్ ఫాలో దిస్ టేబులర్ కాలం. E2 ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ E3. సో E3 గురించి చెప్పండి. ఇప్పుడు E3 దగ్గరికి రావాలంటే ఏ నోడ్ కంప్లీట్ అవ్వాలి? E3 దగ్గరికి రావాలంటే ఈ E2 అనే నోడ్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి రావాలి. అంటే కంపల్సరీగా 3 ముందు 2 ఉంటుందా, 2 ముందు 1 ఉంటుందా అనే రూల్ ఏమీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 చూడండి, ఈ 6 జరగాలి అంటే 3 కంప్లీట్ అవ్వాలి, 4 కంప్లీట్ అవ్వాలి, 5 కంప్లీట్ అవ్వాలి. అది అలా కూడా ఉండొచ్చు. ఓకే, సో దెర్ ఈజ్ నో గ్యారంటీ దట్ దీని ముందు 2 ఉంటుంది అని గ్యారంటీ ఏమీ లేదు. అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం అంటే ఈ 3 అనే నోడ్ స్టార్ట్ అవ్వడానికి ఏ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని రావాలి అని అర్థం. సో దీని ముందు ప్రాసెస్ ఏంటి ఎగ్జాక్ట్గా ఇవన్నీ, అందుకే యారోస్ వేసుకోండి. యారోస్ వేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, యారోస్. సో దిస్ యారోస్ ఇండికేట్ దట్ హౌ ద సీక్వెన్స్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు E3 గురించి మాట్లాడుకుందాం. సో E3 కంప్లీట్ అవ్వాలంటే E2 కంప్లీట్ అయ్యి ఇక్కడికి రావాలి. అంటే E2 యొక్క డ్యూరేషన్ ప్లస్ E2 కంప్లీట్ అయ్యి 4 days ట్రావెల్ అయ్యి రావాలి. సో 4 దట్ ఈజ్ ఈక్వల్ టు E2 ఎంత 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. సో హియర్ E3 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ E4 ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి సో E4 గురించి మాట్లాడుకుంటే E4 కంప్లీట్ అవ్వాలంటే 3 కంప్లీట్ అయ్యి రావాలంటే అక్కని చెప్పేస్తారేమో. నో, సీ ద డయాగ్రామ్. E4 అనేది మనకి స్టార్ట్ అవ్వాలి అంటే E2 అనే ఆపరేషన్ కంప్లీట్ అయ్యి 8 days ట్రావెల్ అయ్యి 4 దగ్గరికి రావాలి. సీ ద డయాగ్రామ్. సో ఇప్పుడు E4 ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే E2 అనే ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఒక 8 days జర్నీ చేసిన తర్వాత E4 దగ్గరికి వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ E2? 6 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 14. సో E4 ఈజ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ E5 గురించి చెప్పండి. E5
సో ఇప్పుడు E5 ఉంది. వేర్ ఈజ్ E5? హియర్ E5. సో E5 రావాలంటే ఏమవ్వాలి? E5 రావాలంటే 4 కంప్లీట్ అయ్యి ఇక్కడికి రాదు. సో 4కి 5కి సంబంధమే లేదు. సో E5 రావాలంటే ఏమవ్వాలి? E1 అనే ఆపరేషన్ కంప్లీట్ అయ్యి 4 డేస్ ట్రావెల్ అయ్యి E5 దగ్గర రావాలి. సో E5 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ 4. ఈ 4 ఎందుకు వేస్తున్నానంటే సో వాడు క్వశ్చన్లో ఇచ్చేస్తాడు యాక్టివిటీ డ్యూరేషన్. పెట్కైనా సిపిఎంకైనా సరే పెట్లో వి విల్ డూ ద ఫార్ములా టు కన్వర్ట్ ఇంటూ సింగిల్ టేబుల్ ఫామ్. సో సింగిల్ టేబుల్గా మార్చుకొని యాక్టివిటీ డ్యూరేషన్ ఉంటుంది కదా, సో దాని ఇక్కడ డయాగ్రామ్స్లో నోట్ చేసుకోండి. అండ్ మీకు కన్ఫ్యూజ్ అవ్వడం కోసం ఇక్కడ పైన డయాగ్రామ్లో రాయాలి. యాక్చువల్గా అక్కడ పెద్ద క్లమ్జీగా అయిపోద్దని చెప్పి నేను డయాగ్రామ్ నీట్గా వదిలేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ E1, L1, E2, L2 అలా డయాగ్రామ్లో మెన్షన్ చేయాలి. బట్ అవన్నీ మనకి చాలా కన్ఫ్యూజింగ్ స్టెప్స్గా ఉంటాయని చెప్పి ఐఎమ్ స్టార్టింగ్ లైక్ దిస్. ఓకే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద ఫార్ములాస్ హియర్. ఓకే, నెక్స్ట్ E5 గురించి చెప్పండి. E1 ప్లస్ 4. E1 అంటే యాక్చువల్గా E1 ఈజ్ 0 ప్లస్ 4. సో దట్స్ వై E5 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ E6. సో ఇప్పుడు చెప్పండి, E6 అనేది ఉంది కదా, ఈ E6 అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? E6. సో E6 అనేది చూసుకుంటే E6 అనేది E5, ఓకే, E5 ప్లస్ 7 అనే స్టెప్ అవ్వాలి. అండ్ ఆల్సో E3 ప్లస్ 5 అనే స్టెప్ అవ్వాలి. అండ్ ఆల్సో E4 ప్లస్ 11 అనే స్టెప్ కూడా అవ్వాలి. అంతేగా చూడండి డయాగ్రామ్లో చూడండి, 6 అనే స్టెప్ రావడానికి 3 కంప్లీట్ రావాలి. కరెక్టే ఉంది. 6 అనేది 4తో 5తో 3తో మూడింటితో కనెక్టే ఉంది. సో అందుకే 3 క్యాలిక్యులేట్ చేస్తాం. సో మెయిన్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఆ 3 క్యాలిక్యులేట్ చేసి అందులో మ్యాక్సిమం వి టేక్ ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ దిస్ EST. ఓకే, ఎర్లియస్ట్ స్టార్ట్ టైంకి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. E5 ప్లస్ 7 అంటే ఎంత? E5 ఎంత వచ్చింది? 4 ప్లస్ 7 అంటే 11. అండ్ E3 అంటే 10 ప్లస్ 5 15. అండ్ E4 ప్లస్ 11 14 ప్లస్ 11 25. సో హియర్ వి టేక్ ద మ్యాక్సిమం వాల్యూ. ఈ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. సో E6 ఈజ్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ E7 ఏమవుద్ది? E7 అనేది కంప్లీట్ అవ్వాలంటే E6 ప్లస్ అంటారేమో, లేదు, E6కి E7కి అసలు లైనే లేదు చూడండి. సో E7 రావాలంటే E5 ప్లస్ 9. E5 ప్లస్ 9. E5 ఆన్సర్ అంతా 4 ప్లస్ 9 13. సో 13. నెక్స్ట్ E8. సో E8 రావాలంటే E7, దానికి కూడా 2 ఉన్నాయి చూడండి, E7. సో E8 రావాలంటే 6 ప్లస్ 3 అవ్వాలి అండ్ 7 ప్లస్ 12 అవ్వాలి. చూడండి అక్కడ. సో E6 ప్లస్ 3 అనే స్టెప్ అవ్వాలి అండ్ E7 ప్లస్ 12 అనే స్టెప్ కూడా అవ్వాలి. సో వాట్ ఈస్ E6 ప్లస్ 3? E6 అంటే 25 ప్లస్ 3 28 అయినా అవ్వాలి, లేకపోతే E7 అంతా 13 ప్లస్ 12 25 అయినా అవ్వాలి. సో ఈ రెండిట్లో ఏది తీసుకుంటాం? ద మ్యాక్సిమం వాల్యూ 28. సో E8 ఈజ్ ఈక్వల్ టు 28. సో ఇదంతా ఏంటి? ప్రాసెస్ ఫర్ EST, ఎర్లియస్ట్ స్టార్ట్ టైం. ఎర్లియస్ట్ స్టార్ట్ టైంకి మనం ఏం చేస్తాం? ఆపరేషన్ స్టార్ట్ అవ్వడానికి ముందున్న ఆపరేషన్ అనేది కంప్లీట్ అయ్యి అన్ని డేస్ ట్రావెల్ అయ్యి రావాలి అనేదే కాన్సెప్ట్. సో E1కి 0 తీసుకుంటాం, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. E2 రావాలంటే E1 ప్లస్ 6, E3 రావాలంటే E2 ప్లస్ 4, E4 రావాలంటే E2 ప్లస్ 8. ఓకే, సో ఇక్కడ ఎక్కడైనా సరే నేను ఏమైనా కొత్త ఫార్ములాస్ ఏమైనా తెచ్చుకోవాల్సి వస్తుందా? లేదు. ఇక్కడ అంతా మెయిన్ డిపెండ్ అయ్యేది ఏంటంటే ఈ నెట్వర్క్ డయాగ్రామే. ఎందుకంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను నెట్వర్క్ డయాగ్రామ్ అంటే, ఈ నెట్వర్క్ డయాగ్రామ్ కనుక మీరు క్లోజ్డ్ లూప్ లేకుండా మధ్యలో ఎక్కడైనా ఒక సర్క్యూట్ అనేది వదిలేసి లింక్ చేయకపోతే మొత్తం ప్రొసీజర్ అంతా తప్పు వస్తుంది. సో అందుకే మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ప్రాక్టీస్ ద నెట్వర్క్ డయాగ్రామ్. అండ్ నెట్వర్క్ డయాగ్రామ్ లాజికల్గా ఆలోచించుకోండి. ఇది నేను సింగిల్ స్ట్రెచ్లో వేశాను కానీ బట్ ఒక 3-4 ట్రయల్స్ జరిగిన తర్వాత కానీ మీకు ఇది రాదు. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేస్తే ఆఫ్టర్ గెట్టింగ్ రాంగ్ ట్రయల్స్, అంటే ఇప్పుడు ఈ 4 ఉంది, 4 కింద వేయచ్చు, 4 పైకి వేయచ్చు, 4 వరస్గా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ వరస్గా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఓవర్లాప్ అయిపోతాయి, రివర్స్ అవుతుంది, మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా మీరు రాంగ్స్ చేస్తూ, తప్పులు చేస్తూ, ట్రయల్స్ చేస్తూ, అప్పుడు మీకు నెట్వర్క్ డయాగ్రామ్ మీద ఒక అవగాహన రావాలి.
సో ఫస్ట్ ప్రాక్టీస్ ద నెట్వర్క్ డయాగ్రామ్ అండ్ రిమైనింగ్ ఆల్ యూ కెన్ డూ వెరీ ఈజీలీ. ఇదంతా నేను నెట్వర్క్ డయాగ్రామ్ చూసే చెప్తున్నాను. ఇక్కడ దీన్ని చూసే E2 రావాలంటే E1 + 6 అని చెప్తున్నాను. అంతేకాని ఇది ఒక ఫార్ములా ఏం కాదు. ఇదో ఇదో ఫార్ములా రా, ఇక్కడ ఎక్కడో ఫార్ములా ఉంది కదా, ఫార్ములా తీసుకుని ఇక్కడ వాడండి అని ఏం చెప్పట్లేదు. ఈ డయాగ్రామ్ బట్టే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ EST. నెక్స్ట్ LFT అంటే లాస్ట్ ఫినిష్ టైం, లేటెస్ట్ ఫినిష్ టైం. ఇది ఎలాగంటే సో ఇదే డయాగ్రామ్ని యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్వర్డ్, ఇక్కడ నుంచి వెళ్తాం. సో అంటే ఆటోమేటిక్గా L8 అనేది ఉంది కదా, L8 యొక్క వాల్యూ 28. సో ఇక్కడ నుంచి అసంప్షన్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి చేసుకొని ఇప్పుడు ఈ డయాగ్రామ్లో L8 ఈజ్ ఈక్వల్ టు 28. సో ఇప్పుడు వి విల్ గో బ్యాక్వర్డ్, మనకి వెనక్కి వెళ్తూ ఉంటాం. అంటే వెనక్కి వెళ్ళడం అంటే ఏంటి, ఇప్పుడు L8 ఉంది, నెక్స్ట్ L7 కావాలనుకో, L7. సో L7 కావాలంటే ఏం చేస్తాం, సో క్యాలిక్యులేషన్ చేద్దాం పక్కన L7. సో అర్థమైంది కదా, L8 అనేది ఇక్కడ ఏదైతే ఎస్టిమేషన్ 8 వస్తుందో అక్కడ L8 కూడా అదే వస్తుంది. బట్ L7 అవన్నీ ఎలా వస్తాయి? ఓకే, సో L8 అనేది E8 అనేది ఒకటే. సో ఎలాగైతే మనకి E1 0 తీసుకున్నామో అలాగే E8 ఎంత ఉందో L8 అంత ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనం బ్యాక్వర్డ్ స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు L7 గురించి మాట్లాడుకుందాం. L7. సో ఇక్కడ L7 యొక్క స్టేటస్ చెప్పండి. L7 యొక్క స్టేటస్ కమింగ్ టు 8 to 1. ఈసారి 1 to 8 కాదు, 8 నుంచి 1కి ట్రావెల్ అయ్యి వెళ్దాం. మైనస్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ అంతా ఏం చేస్తాం, ప్లస్ చేసుకుంటూ వెళ్దాం. ఈసారి మైనస్ చేసుకుంటూ వద్దాం. దట్ ఈస్ ద LFT ప్రాసెస్. అంటే ఇప్పుడు చూడండి, E8 ఈజ్ ఈక్వల్ టు L8 ఈజ్ ఈక్వల్ టు 28. L7 ఎంత అవుతుంది? ఈ L7 రావాలంటే ఏమవ్వాలి, E8 ఈ L8 ఉంది కదా, L8 నుంచి 12 మైనస్ అవ్వాలి. అంతే కదా, చూడండి డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు సరే ఈ యారోస్ బ్యాక్ వస్తున్నాయి. సో L7 ఈజ్ ఈక్వల్ టు L8 మైనస్ 12. L8 అంటే ఎంత, L8 యొక్క వాల్యూ 28. 28 minus 12, 16. సో L7 ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ L6 గురించి మాట్లాడుకుందాం. L6 యొక్క స్టేటస్ ఎంత, L8 మైనస్ 3. సో L8 మైనస్ 3, L8 యొక్క వాల్యూ 28 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో L6 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, నెక్స్ట్ L5 యొక్క స్టేటస్ అని చెప్పండి. L5 రావాలంటే L7, ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో చూడండి, ఈ 5 అనేది ఈ 7 కంప్లీట్ అయి రావాలి అండ్ 6 కూడా కంప్లీట్ అయి రావాలి. ఓకే, అర్థమవుతుందా? చూడండి ఇక్కడ 5 ఉంది, 5 రావాలంటే ఇది యారో కనెక్ట్ ఉంది. సో 8 నుంచి 7కి ఓన్లీ 1 యారో కనెక్ట్ అయి ఉంది. 6కి ఒక యారో బ్యాక్ సైడ్కి వస్తుంది. బట్ కమింగ్ టు 5కి 6 కంప్లీట్ అవ్వాలి, 7 కూడా కంప్లీట్ అవ్వాలి. సో అందుకే అక్కడ మనకి 2 వస్తాయి. L5 ఈజ్ ఈక్వల్ టు మేబీ L6 మైనస్ 7 అయినా అవ్వాలి, లేకపోతే L7 మైనస్ 9 అయినా అవ్వాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L6? 25 మైనస్ 7. 25 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 16, 18 or 16 minus 9, 8. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చినాయి, 18, 8. సో ఇందులో వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ? సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఒకేసారి ఇక్కడ మనకి 3 వచ్చాయి, 3 పాసిబిలిటీస్. ఆ 3 పాసిబిలిటీస్లో మ్యాక్సిమం తీసుకున్నాం. ఇక్కడ LFTలో వి టేక్ ద మినిమం వాల్యూ, ఇక్కడ మినిమం వాల్యూ తీసుకుంటాం. సో L5 ఈజ్ ఈక్వల్ టు 8, మినిమం వాల్యూ తీసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ కమింగ్ టు L4. సో ఇప్పుడు L4 స్టార్ట్ అవ్వడానికి ఏమవుతుంది, L4 లేటెస్ట్ టైం అవ్వడానికి L6 మైనస్ 11 అవ్వాలి, అంతే కదా. బ్యాక్ సైడ్ L6 కంప్లీట్ అయ్యి 11 మైనస్ అవ్వాలి. సో L4 ఈజ్ ఈక్వల్ టు L6 మైనస్ 11. వాట్ ఈజ్ L6? 25. సో 25 మైనస్ 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 14. సో L4 ఈజ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ L3 ఎంత అవుతుంది? L3కి రావాలంటే L6 మైనస్ 5. చూస్తేనే అర్థమైపోతుంది మనకి. L6 మైనస్ 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L6? 25. 25 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20. సో L3 ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ L2 జరగాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ L2 జరగాలంటే
4 కంప్లీట్ అయి రావాలి, 3 కంప్లీట్ అయి రావాలి. సో L2కి దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ L4 మైనస్ 8 అనే స్టెప్ అయినా రావాలి, ఆర్ L4 మైనస్ స్టెప్ అయినా రావాలి, ఆర్ ఎల్స్ ఇంకా L3 మైనస్ 4 అనే స్టెప్ అయినా రావాలి. సో వాట్ ఈజ్ L4? ఆ L4 వాల్యూ ఇస్ 14 మైనస్ 8 అంటే 6 అయినా జరగాలి, లేకపోతే L3 అంటే 20 మైనస్ 4 16 అయినా జరగాలి. సో హియర్ వాట్ we take the minimum value. So what is the minimum value here? What is the minimum value of L2? 6. 16 ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే ఈ స్టెప్లో మాత్రం we add and we take the maximum. ఇక్కడ మైనస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి we take the minimum. So L2 is equal to 6. Next, the last step L1. L1 అవ్వాలంటే ఏమవ్వాలి? ఇక్కడ L1 అవ్వాలంటే అగైన్ ఈ 1 జరగాలంటే 5 మైనస్ 5 జరగాలి, 2 కూడా కంప్లీట్ అయి రావాలి. సో దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. L2 మైనస్ 6 అనే స్టెప్ అయినా జరగాలి, ఆర్ L5 మైనస్ 4 స్టెప్ అయినా జరగాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L2? 6. 6 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, ఆర్ ఎల్స్ 8 మైనస్ 4 అనే స్టెప్ అయినా అవ్వాలి. సో హియర్ we take the minimum value. So what is the minimum value? 0. L1 is equal to 0. So this is the third question. This is the third prospective which he will ask in PET and CPM. First network diagram adutadu. He will ask about critical path and he will ask about finding EST and LFT. And the last one is slack. So the last one what he will ask is slack గురించి అడుగుతాడు. సో వాట్ ఈస్ ద స్లాక్ ఇన్ ద ప్రాజెక్ట్? సో స్లాక్ అంటే ఏంటి? బేసికల్గా స్లాక్ అంటే మీరు కట్టారు కదా, ఎల్ మైనస్ ఈ ఈజ్ స్లాక్. మీరు కట్టారు కదా ఇప్పటిదాకా కష్టపడి ఈఎల్ కట్టారు కదా, సో ఎల్ మైనస్ ఈ కట్టడమే స్లాక్. సో ఇక్కడ ఏంటి స్లాక్? సో ఇక్కడ స్లాక్ 0, ఇక్కడ స్లాక్ 6 మైనస్ 6 0, 20 మైనస్ 10 10, 14 మైనస్ 14 0, 8 మైనస్ 4 4, 21 మైనస్ 25 0, 16 మైనస్ 13 3 0. Okay, that is the slack of the project and your network diagram problem is completed. So this is the method to draw the PET and CPM problems. First we draw the network diagram. మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ ద నెట్వర్క్ డయాగ్రామ్ వెరీ వెల్ అండ్ ఫాలో ద రూల్స్. ఇక్కడ ఎక్కడ కూడా క్రాస్ అవ్వకూడదు, అండ్ ద పాత్స్ ఆల్వేస్ షుడ్ ఫార్వర్డ్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ దెర్ షుడ్ బి క్లోజ్డ్ లూప్. ఓకే, ఎక్కడ కూడా ఇప్పుడు నేను ఇక్కడ వేసాను ఈ 3 అనేది ఖాళీగా దేనికి కనెక్ట్ అవ్వకుండా మిగిలిపోకూడదు. సో కీప్ ద ట్రయల్ అండ్ ఎరర్స్, అండ్ అందులో మోడల్స్ అన్నీ అవే ఉంటాయి. ఓకే, డోంట్ ఫాలో దిస్ మెథడ్స్ బ్లైండ్లీ. జస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ఉంది. సో జస్ట్ మనం చూసుకోవాల్సింది టేబుల్ బట్టి మనం డయాగ్రామ్ వేయగలుగుతున్నామా లేదా. ఈ 1 to 2, 2 to 5, 1 to 3, 1 to 4, 3 to 5, 4 to 6, 5 to 6 అని ఇచ్చారు. సో అది చూసిన వెంటనే వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రాక్టికల్ సినారియో. సో అది కూడా ఒకసారి నెట్వర్క్ డయాగ్రామ్ వేయడం కూడా ఒకసారి లెట్స్ హ్యావ్ ఏ ట్రయల్. సో చూద్దాం. సో ఇప్పుడు చూడండి 1 to 2 అన్నాడు. సో నేను ఐ విల్ స్టార్ట్ రైటింగ్. సో నేను ఫస్ట్ రఫ్గా వేసేస్తాను 1 to 2 అండ్ నెక్స్ట్ 2 to 5. సో 2 to 5 అన్నాడంటే నేను 2 to 5 ఇక్కడ బ్లైండ్గా 2 to 5 వేసేయకూడదు. ఫస్ట్ ఐ షుడ్ స్టడీ హియర్. సో 2 to 5 వేసేస్తే ఆ 5కి ఇంకేం కనెక్ట్ అవుతుంది, 5కి 3 కూడా కనెక్ట్ అవుతుంది. అంటే 3 to 5 అనేది నాకు స్టెప్ దెబ్బ పడుతుంది. 2 to 3 అనే స్టెప్ ఉందా యాక్చువల్గా ఇందులో? 2 to 3 అనేది లేదు, అంటే 2కి 3కి సంబంధమే లేదు. ఓకే, కానీ 1 to 3 వేసి 3 to 5 వేయచ్చు. సో ఇక్కడ 1 to 3 వేసుకుంటాను, 1 to 3 వేసుకుంటాను అండ్ 3 to 5 వేసుకుంటాను. సో 2 to 5 నేను కనెక్ట్ చేసి పెడతానంటే. అండ్ 1 to 4 అంటున్నాడు. సో 1 to 4 గురించి చెప్తున్నాడు. అండ్ 4 6తో కనెక్ట్ అవుతుందని చెప్తున్నాడు, 5 6తో కనెక్ట్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 5 6తో కనెక్ట్ అవుతుంది, 1 4తో కనెక్ట్ అవుతుంది అండ్ 4 6తో కనెక్ట్ అవుతుంది. ఓకే, వాడు చెప్పినట్టుగా 1 to 2 అయింది, 1 to 2 అయింది, 1 to 3 అయింది, 2 to 5 అయింది, 1 to 4 అయింది, 4 to 6 అయింది, 5 to 6 కూడా అయింది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. కానీ వాడు టెక్స్ట్ బుక్లో చూడండి ఇలా ఇచ్చాడు. సో ఇలా వేయాలనే రూలే లేదు. నేను 1 to 2 ఇలా కూడా వేసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్ ఆల్సో. యూ కెన్ ఆల్సో ఫాలో 1 3 5 4 5 వేసుకొని ఎలాగైనా పర్లేదు. బట్ ద రూల్ ఈజ్
క్లోజ్డ్ లూప్, మొత్తం అంతా క్లోజ్డ్ లూప్గా రావాలి. అండ్ యూ షుడ్ ఫాలో దిస్ ప్రొసీజర్. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మొన్నటిదాకా ఐఈసీ వీడియోలు పెట్టిన వారు ఎందుకు ఈ వీడియో పెట్టారు, మాకు ఇది అనవసరం అనుకుంటే మాత్రం యూ క్యాన్ స్కిప్ ఇట్. బట్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ మై రెఫరెన్స్ పర్పస్. నాకు తెలిసింది కొంచెం కాన్ఫిడెంట్గా నేను చెప్తాను. అండ్ ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ మై రిఫరెన్స్. అండ్ ఐ హోప్ ఇది అర్థమైన వాళ్ళకి, ఐ హోప్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో ప్రిపేర్ వెల్. అండ్ చూద్దాం ఇంకేమైనా వీడియోస్ని చేయగలుగుతానేమో, ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఈజియెస్ట్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అండ్ ప్రిపేర్ వెల్.